బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభమయ్యాయి. కర్ణాటకలోని హోస్పేటలోని ప్రాజెక్టు 4 గేట్లను కర్ణాటక, తెలంగాణ, ఏపీ సీఎంలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ పాల్గొన్నారు. 17వ గేట్ను కేంద్ర మంత్రి పాటిల్, 18వ గేట్ను సీఎం డీకే శివకుమార్, 19వ గేట్ను సీఎం చంద్రబాబు, 20వ గేట్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇక 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో ఆ ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల కమిటీ సూచనలతో 51 కోట్లతో 33 కొత్త గేట్లను అమర్చారు. 3 రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు పాల్గొన్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తుంగభద్ర ప్రాజెక్టు కొత్త గేట్లు ప్రారంభమయ్యాయి. కర్ణాటకలోని హోస్పేటలోని ప్రాజెక్టు 4 గేట్లను కర్ణాటక, తెలంగాణ, ఏపీ సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ పాల్గొన్నారు. 17వ గేట్ను కేంద్ర మంత్రి పాటిల్, 18వ గేట్ను సీఎం డీకే శివకుమార్, 19వ గేట్ను సీఎం చంద్రబాబు, 20వ గేట్ను సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఇక 2024 ఆగస్టులో వచ్చిన వరద ప్రవాహానికి 19వ గేటు కొట్టుకుపోయింది. దీంతో ఆ ప్రాజెక్టును పరిశీలించిన నిపుణుల కమిటీ సూచనలతో 51 కోట్లతో 33 కొత్త గేట్లను అమర్చారు. ఇక ఈ కార్యక్రమానికి ముందు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో 3 సీఎంలు భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ తో 3 సీఎంలు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, డీకే శివకుమార్ సమావేశం నిర్వహించారు. 3 రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, ఇరిగేషన్ అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. ఏపీ, తెలంగాణ, కర్ణాటక నీటి సమస్యలపై సమావేశంలో చర్చించారు. మరి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవితేజ అందిస్తారు. రవితేజ, చెప్పండి. కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట సమీపంలో ఉన్న తుంగభద్ర ప్రాజెక్టు వద్ద ఈ రోజు చారిత్రాత్మక కార్యక్రమం జరిగింది. 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక రాష్ట్రానికి జీవనాడిగా భావించే తుంగభద్ర జలాశయంలో అమర్చిన కొత్త గేట్లను కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, అలాగే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కూడా ప్రారంభించారు. ఈ కార్యక్రమం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించారు. ముఖ్యంగా గత ఏడాది ఆగస్టులో భారీ వరదల కారణంగా తుంగభద్ర డ్యాం 19వ గేటు దెబ్బతిని కొట్టుకుపోవడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన తర్వాత డ్యాం భద్రతపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. దీంతో కేంద్ర జలశక్తి శాఖ 3 రాష్ట్రాల ప్రభుత్వాలు కలిసి నిపుణుల కమిటీని నియమించాయి. ఈ కమిటీ సూచనల మేరకు సుమారు 51 కోట్ల ఖర్చుతో మొత్తం 33 కొత్త స్పిల్వే గేట్లను ఆధునిక సాంకేతికత ప్రభావంతో ఏర్పాటు చేశారు. అందులో భాగంగా ఈ రోజు ప్రతిష్టాత్మకంగా 4 గేట్లను ఈ ముఖ్యమంత్రులు ప్రారంభించారని చెప్పవచ్చు. ఏదైతే 17వ గేటు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్, 18వ గేటు కర్ణాటక సీఎం డీకే శివకుమార్, 19వ గేటు
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, 20వ గేట్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. గేట్ల ప్రారంభోత్సవానికి ముందు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ ఆధ్వర్యంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, కర్ణాటక సీఎం డికే శివకుమార్ కూడా పాల్గొన్నారు. మూడు రాష్ట్రాల జలవనరుల శాఖ మంత్రులు, ఉన్నత స్థాయి ఇరిగేషన్ అధికారులు కూడా ఈ సమావేశంలో హాజరయ్యారు. ప్రధానంగా తుంగభద్ర నదీ జలాల వినియోగం, భవిష్యత్తు నీటి అవసరాలు, సాగునీటి పంపిణీ, డ్యాం భద్రత, నీటి నిల్వ సామర్థ్యం, పరిరక్షణ వంటి అంశాలపైన ఈ సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. తుంగభద్ర జలాశయంలో పెరుగుతున్న సిల్టేషన్ సమస్య, నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతున్న అంశంపైన కూడా అధికారులు సీఎంలకు వివరించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో మూడు రాష్ట్రాల సమన్వయంతో ముందుకు వెళ్లాలని సమావేశంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే గిన తుంగభద్ర ప్రాజెక్టు కేవలం డ్యాం మాత్రమే కాదు, ఇది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో లక్షలాది మంది రైతులకు జీవనాధారం. రాయలసీమ ప్రాంతానికి తుంగభద్ర నీళ్లు ఎంతో కీలకంగా ఉన్నాయి. లక్షల ఎకరాలకు తుంగభద్ర డ్యాం నుంచి కూడా నీరు అందిస్తున్నారు. అయితే అనంతపురం, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాలతో పాటు తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలకు కూడా ఈ జలాశయం పైన ఆధారపడి ఉన్నారు. ప్రతి సంవత్సరం ఖరీఫ్, రబీ పంటలకు అవసరమైన సాగునీరు ఇక ఈ జలాశయం నుంచి అందుతుంది. అయితే గత ఏడాది గేటు కొట్టుకుపోయిన ఘటన తర్వాత రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. భద్రత పైన కూడా అనుమానాలు వ్యక్తమయ్యాయి. కొత్త గేట్లు ఏర్పాటు చేయడం వల్ల భవిష్యత్తులో వరదలు వచ్చినప్పటికీ కూడా వాటిని నియంత్రించే అవకాశం ఉంటుందని చెప్పేసి పేర్కొన్నారు. అయితే అలాగే నీటి వృధాను తగ్గించి నిల్వలను సమర్థంగా నిర్వహించే వీలుంటుందని, దీనివల్ల రైతులకు కూడా ప్రయోజనం చేకూరే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు ఇప్పటికే పేర్కొన్నట్లు మనకు అందుతున్న సమాచారం. ఇది మొత్తంగా చూసుకుంటే కనుక గత ఏడాది వరదల్లో గేటు కొట్టకపోవడం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా తుంగభద్ర ప్రాజెక్టు ఇప్పుడు కొత్త గేట్లతో మరింత బలోపేతమైంది. మూడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపైకి రావడం, నీటి సమస్యలపై చర్చించడం, కొత్త గేట్లు ప్రారంభించడం రాజకీయంగానే కాకుండా ఇది జలవనరుల నిర్వహణ పరంగా కూడా కీలక పరిణామంగా చెప్పవచ్చు. శ్రావణి. రైట్, థ్యాంక్ యూ రవితేజ.